కూడా తెలియదు. ఎప్పుడు అవును తండ్రి అనాలి కూడా తెలియదు. ఇది ఇంకా విచిత్రం, మీరు విన్నారో లేదు తెలియదు నాకు. ఒక ఆవిడ ప్రార్థన చేస్తూ ఉందంట, చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? బైబిల్లో కూడా కనపడదు అలాంటి వచనాలు. నాయన నేను పందినయ్యా అనిందండి. విన్నారా? నేను పందినయ్యా అని చెప్పి ప్రార్థన చేసిందండి. అటుపక్క ఇంకొక అవును తండ్రి అనిందండి. అయ్యా నేను కుక్కనయ్యా అంటే ఇటుపక్క అవును ప్రభు అనిందంట. ప్రార్థనలో ఏకీభవించిందంట. నేను పనికిమాల దాన్నయ్యా అనిందంట. ఆమె అవును నాయన అనిందంట. టక్కని కళ్ళు తీసి నేరుగా వెళ్ళి జుట్టు పట్టుకుందంట. నేను పందినయ్య అంటే అవును అంటావా, నేను కుక్కనే అంట. ఇదే ప్రార్థన? ఒకసారి ఆలోచించండి. నువ్వు పందివైతే దేవుడు నీ కోసం చచ్చిపోతాడా? నువ్వు కుక్కవా? ఆయన నీ కోసం మరణించిన తర్వాత కూడా, ఆయన నీ కోసం రక్తాన్ని చిందించిన తర్వాత నువ్వు కుక్కవేనా? నువ్వు ఆయన కుమార్తెవి, ఆయన కుమారుడివి.